విఆర్కే డైట్లో ప్రోగ్రాంలో తప్పు చేస్తే ఏం చేయాలి అంటే డైట్ మొదలు పెడతారు డయాబెటీస్ కోసం లేదా ఒబెసిటీ కోసం లేదా ఇతర ప్రాబ్లమ్స్ కోసం. ఓ 10 రోజులు బాగా చేసిన తర్వాత ఎక్కడో వెళ్తే ఎవరో కాఫీ ఇస్తారు లేదా కొంచెం టెంప్ట్ అయ్యి ఏదైనా భోజనం చేయటం కానీ ఏదైనా చేసి కిలికితే ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు. కిలికితే సార్ ఏంటి సార్ కిలికితే ఆపేసేసి ఓ 10 రోజులు మామూలుగా అన్నీ రెగ్యులర్గా అన్నాల కూరలు తినేసి వచ్చేసి మళ్ళీ అప్పుడు మొదలెట్టమంటారంటారు. అంత అవసరం లేదండి. మీరు తప్పు చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చిన్న డివియేట్ చేసినా నిజానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత తింటే అయిపోతుందా అంత తింటే అయిపోతుంది కాదు. కిలికితే శరీరం ఎలర్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక దొంగ మన ఇంట్లో దొంగతనం చేయడానికి విఫలయత్నం చేస్తాడు. అంటే కిటికీది ఏదో స్క్రూలు అయ్యి ఉంటే ఆ స్క్రూలు అది తీసేసి బెడ్రూమ్ కిటికీలోంచి దూరటానికి చూస్తాడు. బట్ ఈ లోపు ఎందుకునో మనకి చేయలేక వదిలేస్తాడు. మరుసటి రోజు చూసుకుంటే మనకి ఒక దొంగ దూరటానికి విఫలయత్నం చేశాడని అర్థమవుతుంది. అర్థమవగానే మనం ఏం చేస్తాం, సెక్యూరిటీ పెంచుకుంటాం. అక్కడ ఇంకొక కిటికీ బిగించడం, స్ట్రాంగ్ డబుల్ చేయటం, సెక్యూరిటీ చెక్ పెట్టడం, కెమెరాలు పెట్టుకుంటాం, అలారాలు పెట్టుకుంటాం, అన్నీ అలర్ట్ అవుతాం కదా. అంటే ఆ దొంగకి ఈసారి చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. అంటే బాడీ అలర్ట్ అయిందంటే లేదా మనం అలర్ట్ అయితే ఏ రకంగా దొంగ రాకుండా చొరపడకుండా ఎలా అలర్ట్ అయ్యామో మన శరీరం కూడా నిజానికి మనం ఒక ప్రోగ్రామ్ చేంజ్ ద్వారా అది నిజానికి ఫ్యాట్ని మన ఫ్యాట్ టిష్యూలో దాచింది రేపు కరువులో ఉన్నప్పుడు అవసరార్థం ఉపయోగపడుతుందని లేదా ఇతర పర్పస్ కోసం అది పెట్టింది. నెక్స్ట్ ఎనర్జీ నీడ్స్ కింద ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందని అదొక పర్పస్తో దాస్తే మీరు ఏదో ఇవాళ వచ్చి ఒక ప్రోగ్రామ్తో చీట్ చేసి దాన్ని మాయ చేసి దాన్ని లాగేస్తుంటే సిస్టమ్ని అది అలర్ట్ అయిన తర్వాత అది ఊరుకోదు, ఇక అది ఎదురు తిరుగుతుంది. అది మనం ఫ్యాట్ తీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లేదా మన యథాతథ స్థితి కాపాడుకోవటం కోసం అది బాగా కృషి చేస్తుంది. అందులో భాగంగా దాన్ని చేసే ఫైట్తో మన ఫ్యాట్ రిడక్షన్ని లేకపోతే ఇతరత ప్రాబ్లమ్స్ సంబంధించి ప్రోగ్రెస్ కొంత ఆగిపోతుంది. అయితే మన దగ్గర నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రోగ్రాంలో పొరపాట్లు కింద జరిగితే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. కుదిరితే మ్యాక్సిమం బెస్ట్ సజెషన్ ఏంటంటే కొన్నాళ్ళు ఫలితం లేట్ అయినా మీరు ఓపికగా చేయండి. బెస్ట్ సజెషన్ ఏంటంటే వెంటనే ఒక 3-4 డేస్ మీరు లిక్విడ్ ఫాస్టింగ్ కనుక వెళ్తే ఆటోమేటిక్గా ఇవన్నీ మ్యాక్సిమం అంతా సెట్ అయిపోయి సిస్టమ్ రీసెట్ చేసినట్టు అది యాస్టేజ్గా లూప్లో వెళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ. సో మీరు బయటకు వచ్చినప్పుడు కనుక పొరపాటు చేస్తే దాని నుంచి సేవ్ అవడానికి మ్యాక్సిమం వాడుకోవాల్సిన ఆయుధం సూప్స్ అయి బాగా తీసుకుంటా లిక్విడ్ ఫాస్టింగ్ అని పర్ఫెక్ట్గా చేస్తే మీకే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ప్రోగ్రామ్ డివైడ్ చేయొద్దు, చేస్తే ఇబ్బంది పడతారు. అలా పదే చేయడం కూడా అప్పుడు త్వరగా రికవర్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. తిరిగి మళ్ళీ ట్రాక్లోకి తేవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మీరు తప్పులు చేయండి కానీ తక్కువ చేయండి. బట్ చేసినా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. 1-2 తప్పులు చేసినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా కొంచెం దాన్ని చేసుకుంటా సబ్సైడ్ చేసుకుంటా చేయండి. కొద్దిగా స్లో అవుతుంది, అవరేయండి. రెగ్యులర్గా చేసిన వాళ్ళకి నేను ఇలా బ్రేక్స్ ఇస్తా చేసిన వాళ్ళకి చాలా తేడా వస్తుంది. తేడా వచ్చినా ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కంటిన్యూ చేస్తే అదే సెట్ అయిపోతుంది. ఆ టైం దానికి ఇవ్వండి.